చెరొక పక్క విషాన్ని కమ్ముతూ నిత్యము విషాన్ని కమ్ముతూ పెయిడ్ ఆర్టిస్టులతో యూట్యూబ్ వాడుకుంటూ పింక్ కలర్ ని మీదేసుకొని తిరుగుతూ విషపూరితమైన వారి ఆలోచనల్ని రాష్ట్ర ప్రజలు గ్రహించారు. కానీ ఎవని విషపూరితము, ఎవడేం చేస్తున్నాడు, ఎవడు గులగొట్టిండి ఇలా, ఎవడు ఏడుస్తున్నాడు, ఏడుచటం దగ్గరకు పోయి మాట్లాడేటోని పట్టుకొని ఇలా మాలాంటి వాళ్ళందరూ కలిపి ఇట్లా విషం కమ్ముతూ నీకు చిమ్ముడు తెలియదు, కమ్ముడు తెలియదు. మళ్ళీ ఇదోటి మాట ఫస్ట్ మంచిగా మాట్లాడి నేర్చుకోరు. ఫస్ట్ సబ్జెక్ట్ లేకపోతే గిట్నే అవుతారు. విషం కమ్ముడైందా, విషం చిమ్ముడు అని అంటారు జనరల్గా. ఒకటి నేర్చినారిగా మళ్ళీ భావబొమ్మడులు విషం కమ్ముతూ విషం ఏడగమ్మిర్రు చూపెట్టు, ఏడగమ్మిర్రు కమ్మితే నువ్వేం చేస్తున్నావు? వ్యవస్థలు ఎవరి దగ్గర ఉన్నాయి, ఎవడు మాట్లాడాలి? అది తప్పు అయితే అక్కడ ఏడుస్తున్న వాళ్ళంతా పెయిడ్ ఆర్టిస్టులు అయితే తీసుకుపోయి జైలు పెట్టు, అరెస్ట్ చేయి దమ్ముంటే. ఎవడద్దన్నాడు? అక్కడ ఇల్లు కానోడు, ఇల్లు లేనోడు, అక్కడ సంబంధం లేనోడు ఎవడన్నా పోయి అక్కడ ఏమన్నా చేస్తే, అక్కడ ఏమన్నా మాట్లాడితే వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెట్టు దమ్ముంటే.